బ్రేకింగ్ న్యూస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. 81 మంది అభ్యర్థుల 135 నామినేషన్లు ఖరారయ్యాయి. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల విత్డ్రాకు రేపటి వరకే అవకాశం ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక నేతలతో చర్చించారు మాజీ సీఎం కేసీఆర్. ఈ బైపోల్ ప్రచారానికి కేసీఆర్ రావాలని వారు కోరారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన కేసీఆర్ చూద్దాంలే అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ లో ప్రచారానికి కేసీఆర్ వస్తారా రారా అన్నది తమ ఇష్టమన్నారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వస్తారా అని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికకైతే మొత్తం అన్ని పార్టీలు కూడా రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే అటు ఎలక్షన్ నామినేషన్ల స్క్రూటినీ కూడా పూర్తయింది. మరోవైపు ప్రచారంలో ఎవరు ఎలా దూసుకెళ్తారనేది కూడా ఉత్కంఠంగా మారింది. మరి అగ్రనేతలు కూడా దిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అటు తాజా రాజకీయ పరిణామాలు ఏంటి? ఎస్ అఖిల, అయితే ఇప్పటికే జూబ్లీహిల్స్ బైపోల్స్కు సంబంధించినటువంటి నామినేషన్ల స్కూట్ని కూడా పూర్తయిపోయింది. సుమారుగా 81 మంది అభ్యర్థులు కూడా ఫైనల్ అయిపోయారు. 130 నామినేషన్లు కూడా ఖరారు చేశారు ఎన్నికల అధికారులు. అయితే ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి విషయం తీసుకున్నట్లయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ ఈ 40 మందికి సంబంధించినటువంటి ఏదైతే స్టార్ క్యాంపెయిన్ల లిస్ట్ ఉందో ఆ స్టార్ క్యాంపెయినర్లతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్స్కు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా పిలిపించుకొని ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఒక రౌడీ షీటర్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని చిత్తుగా ఓడించాలి. ఓడిస్తేనే హైదరాబాద్ ప్రజలు ఏంటి అనేది తెలుస్తుంది. హైదరాబాద్ ప్రజలకి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిదంటూ కూడా కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యంగా కేసీఆర్ గవర్నమెంట్లో అంటే గత బీఆర్ఎస్ పాలనలో తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని ఆపేసింది. ఒక్కసారిగా అవన్నీ కూడా మాయమైపోయాయి. ఎందుకు ఈ పథకాలను అమలు చేయట్లేదు? సో ఇదంతా కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి వైఫల్యాలను, అలాగే కాంగ్రెస్కు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి బాకీ కార్డును కూడా ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లే విధంగా కార్యాచరణ చేయాలంటూ కూడా గులాబీ బాస్ కేసీఆర్ అయితే మొత్తం ఈ కార్యకర్తలకు కావచ్చు, ముఖ్యంగా ఈ ముఖ్య నేతలకు కావచ్చు, అలాగే మాజీ మంత్రులకు కావచ్చు, అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, సో వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం అయితే చేశారు ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో. ముఖ్యంగా ఈ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉందో ఈ ఉప ఎన్నికకు సంబంధించి కేసీఆర్ కూడా ఈ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారనేటువంటి వార్తలు అయితే వెలువెత్తాయి. ఈ వార్తలకు సంబంధించి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ కూడా ఖచ్చితంగా మేము కేసీఆర్ని ఈ ఉప ఎన్నికలో పాల్గొనాలి, ప్రచారంలో పాల్గొనాలని చెప్పేసి కూడా కోరాము. కానీ ఆయన చూద్దామన్నారు. ఖచ్చితంగా వస్తామని అయితే ఏమీ చెప్పలేదు. ఒకవేళ వస్తే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ అయితే బీఆర్ఎస్కి ఉంటాయనే చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ వాక్చాతుర్యం కావచ్చు, కేసీఆర్ మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, చాలామంది ఆయన మాటతనానికే ఫ్యాన్స్ ఉంటారు. చాలామంది ప్రజలు కూడా ముగ్ధులు అవుతూ ఉంటారు. సో ఇది ఖచ్చితంగా కేసీఆర్ వస్తే కనుక బీఆర్ఎస్కు ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. కానీ ఆయనకు అవసరం అనిపించి రావాలి అనుకుంటే కేసీఆర్ ఖచ్చితంగా వస్తారు. అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, వారు ఈ ఉప ఎన్నికలో పాల్గొంటారా ప్రచారంలో అంటూ కూడా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. మరొక పక్క కేసీఆర్ మాట్లాడుతూ కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి వైఫల్యాలను అన్నింటిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. అలాగే కాంగ్రెస్కు ఏదైతే పథకాలను ప్రజలకు ఇస్తానని చెప్పిందో ఆ పథకాలు ఇప్పటి వరకు కూడా అందట్లేదు. కాబట్టి వాటన్నిటిని కూడా ఆ వైఫల్యాలని ఎండగట్టే విధంగా ప్రజల్లోకి లోతుగా వెళ్ళి ప్రచారం చేయాలంటూ కూడా ఆ 40 మంది 30 అంటే కేసీఆర్ సహా 40 మంది ఎవరైతే స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఇటు షేక్పేట డివిజన్ కావచ్చు, అలాగే బోరబండ డివిజన్ కావచ్చు, సో ఈ ఇన్ఛార్జీలతో కూడా ప్రత్యేకంగా సంభాషించినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాగంటి సునీత గెలుపు అనేది తథ్యం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మాగంటి సునీత వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. ఆవిడ గెలుపు కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, ఏ పనైనా చేయాలంటూ కూడా ఇటు ముఖ్య నేతలకైతే కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. అఖిల.
ఎస్ విజయ్, అయితే ఇప్పటి వరకు కూడా ఎలాగైనా సరే జూబ్లీ హిల్స్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటూ కూడా ఇరు పార్టీలు చూస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు బీఆర్ఎస్ లో కేసీఆర్ సమావేశం అనంతరం కూడా మరికొంత జోష్ వస్తుంది అనుకోవచ్చా? రేపటి నుంచి క్యాంపెయిన్ లో కూడా ఇంకా ఎక్కువగా చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ జూబ్లీ హిల్స్ స్థానాన్ని ఇదివరకే అటు బీఆర్ఎస్ పార్టీనే పాలించింది. అయితే ఇప్పుడు కూడా ఎలాగైనా సరే అటు మాగంటి కుటుంబ సభ్యులే నిలబడ్డారు. మరి ఈ నేపథ్యంలో దాన్ని దక్కించుకునేందుకు ఇంకా రేపటి నుంచి ఏమైనా కొత్త వ్యూహాలు రచిస్తారు అనుకోవచ్చా? తప్పకుండా అఖిల, ఎందుకంటే సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకైతే బీఆర్ఎస్ ఇప్పటికే కూడా కార్యాచరణ మొదలుపెట్టింది, ప్రణాళికలను కూడా రచిస్తూ ఉంది. సో అందరికంటే ముందుగా ప్రత్యేకంగా అభ్యర్థిని అయితే ప్రకటించింది, ముఖ్యంగా అందరికంటే ముందుగానే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది. సో అదే తరహాలో ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ అనంతరం, ఈ సమావేశం అనంతరం కూడా ప్రతి ఒక్క ముఖ్య నాయకుడు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, రెట్టింపు ఉత్సాహంతో ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే కేసీఆర్ ఖచ్చితంగా అటు ఉద్యమ సమయం నుంచి తీసుకున్నా కూడా ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్య నేతల్లో ఉత్సాహం నింపేందుకు ఆయన మాటలు తీసుకున్నా కూడా, ఆయన మీటింగ్స్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఉత్తేజం అవుతారు. కాబట్టి సో వాళ్ళందరికీ కూడా ఒక కొత్త జోష్ని అయితే నింపారని చెప్పాలి. రేపటి నుంచి బీఆర్ఎస్కు సంబంధించిన ప్రచారం అయితే మరింత జోష్తో ఉండనున్నట్లయితే మనకు ప్రస్తుత ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే తెలుస్తోంది. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఏదైతే అటు బీఆర్ఎస్ అటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కేసీఆర్ సమావేశం అనంతరం కూడా బీఆర్ఎస్ లో మరికొంత జోష్ వచ్చిందని చెప్పుకోవాలి. అయితే కేసీఆర్ కూడా అటు జూబ్లీ హిల్స్ వచ్చి ప్రచారం చేసే దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. మరి దానిపై నిర్ణయాన్ని అయితే అధినేతకే వదిలేశారు బీఆర్ఎస్ సభ్యులు. మరి రేపటి నుంచి కూడా క్యాంపెయిన్ లో ఇంకా మరికొంత జోష్ నింపి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకైతే